నిన్నటి రోజు మన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కడప సెంట్రల్లో వచ్చి కోకులాడ్స్ దగ్గర ప్రజలకు తెలియని విషయాలు ఏదో చెప్తారని చెప్పి అనుకుంటే అందరికీ తెలిసిన విషయాలే చెప్పి వెళ్ళినారు. అది ఏమ్రా అంటే అంజద్ బాషా ఏదో చిన్న పొరపాటు చేసి ఉన్నాడు అని ఆయన సమర్థించడము. అదేవిధంగా మరి అవినాష్ రెడ్డి గారు కూడా చాలా చిన్న వయసులో ఉండే వ్యక్తి, అంటే ఆయనకు కూడా ఏం సరిగా తెలీదు. మరి నేను కూడా మీ బిడ్డ లాంటి వాడిని, నేను కూడా కొన్ని విషయాలు మీకు చెప్పేదానికి వచ్చాను, నన్ను నమ్మండి అని చెప్పి కడప ప్రజలకు నచ్చజెప్పడానికి వచ్చినట్టుగా కనపడుతుంది ఇది. కాబట్టి మామూలుగా అయితే ఇక్కడ ఎవరు ఏం చేసింది జిల్లాలో ఉండే ప్రజలందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏమని చెప్పే విషయాలు అవి ఇంపార్టెంట్. వాళ్ళు ఏదో చిన్న తప్పులు చేశాడు, ఈయన చిన్న పిల్లోడు, ఆయన పిల్లోడు, అదే చిన్న మనిషి పెద్ద మనుషులు అని చెప్పుకునేదానికి కాకుండా ఇక్కడ ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ జిల్లాకు ఏం చేసింది చెప్తే చాలా బాగుంటుంది. మీరేమన్నా పోలవరం కట్టినారా, లేకుంటే ఐరన్ ఇండస్ట్రీస్ ఏమన్నా తెచ్చినారా, లేకుంటే ఏదైనా రైల్వే లైన్ ఇక్కడి నుంచి కడప నుంచి బెంగళూరుకు వేసే ప్లాన్ ఉంది, దాన్ని కూడా ఆ బీజేపీ వాళ్ళే చెప్తున్నారు ఈ పని అంతా జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇచ్చిన ఫండ్ అంతా పక్కదారి పట్టించాడని చెప్పడం అనేది, ఇవన్నీ చూస్తూ ఉంటే కడప ప్రజలు బాధపడుతున్నారు. ఏం మనం డెవలప్మెంట్ చేసుకోలేకపోయినాము, మా జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ అని విన్నాడు, మా రాజశేఖర రెడ్డి బిడ్డ, ఆయన మనం గెలిపించుకోవాలా అని చెప్పి అన్ని కులాలందరూ మీ పైన ఆశ పెట్టి ఈ కడపలోంచి మనకి సీఎం కావాలా మన రాజశేఖర రెడ్డి బిడ్డ అని వేసినారు. అదేవిధంగా ముందు ఏమేమి జరిగినాయో అవన్నీ చెప్పకూడదు. ఎవరైనా కానీ, ఆ సీఎం కానీ, ఇంకొకరు కానీ, ఆ మంత్రులు కానీ, ఆ ఎమ్మెల్యేలు కానీ మనకు ఒక ఛాన్స్ ఇచ్చినారు. బ్రహ్మాండంగా ప్రేమగా అందరూ కలిసికట్టుగా 151 సీట్లు ఇచ్చినారు. ఆ విషయంగా మీరు సంతోషపడి నేను ఏదో మా ప్రజల కోసం చేయాలా, నాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, ఈ మనం రాష్ట్రం అంతా ఒకవైపు, నా జిల్లా ఒకవైపు అని మీరు మనస్ఫూర్తిగా చేయాల్సింది పోయి ఏమీ చేయకుండా మళ్ళా మీ డిప్యూటీ సీఎంలు, మీ ఎంపీలు వాళ్ళు చేసిన తప్పులు సమర్థించుకోవడం అనేది మీరు వచ్చిన ప్రోగ్రామ్గా కనపడతా ఉంది అనేది కడప ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. ఇంకా మళ్ళా ఇంకొక విషయం ఏమంటే, ఉర్దూ భాషను నేనే చేసిన సెకండ్ లాంగ్వేజ్గా అనడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. తెలుగుదేశం గవర్నమెంటు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు, అందరు సమైక్యంగా ఉన్నప్పుడు మరి ఉర్దూ భాషను రెండో భాషగా చేసింది మన చంద్రబాబు నాయుడు గారు. దానికి అన్నీ తెలుసు, ఎందుకంటే మేము బస్సుల పైన కూడా రాపించినాము ఉర్దూలో, ఆఫీసుల పైన కూడా రాపించినాము ఉర్దూలో, అన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు కొత్తగా మీరు ఇచ్చినట్టు చెప్తా అంటే ప్రజలు అమాయకంగా చూస్తున్నారు. దానికి బదులు రెండోది ఏమంటే, ఇంకొకటి ముస్లింలకు చెప్పడం, సిఏఏ, ఎంపీఆర్, ఎన్ఆర్సి, అదేవిధంగా త్రిబుల్ తలాక్, ఇవి అంతా మేము మీకు ఎంత ఉన్నాము, మీరేం బెబడగాకండి అంటే మీ మంత్రులు, మీ ఎంపీలంతా పంపించేసి సజ్జల రామకృష్ణారెడ్డి అంట దానిలకు సమర్థించి వచ్చి దాన్ని అంతా మీరు సపోర్ట్ చేసి మళ్ళీ వచ్చి నేను దానిపైన నేను ఉండాను, మీకు ఏం భయం ఉండదు అంటే ఏమి ఇది అంతా ముస్లిమ్స్ కూడా ఏమన్నా తెలివి ఉండేవాళ్ళ లేరా అనేది అందరికీ అర్థమయ్యే మాట. ఇది చేసింది మీరు మీ ఎంపీలతో అక్కడ ఓటింగ్ చేసి ముస్లింలకు వ్యతిరేక బిల్లుల పైన అంతా మీరు సమర్థించి రావడం అనేది ప్రతి ముస్లిమ్స్కు తెలిసిన విషయమే. ఇప్పుడు ఎవరు ఎట్లా సమర్థించుకుంటారు అనేది అది కూడా అర్థం కావడం లేదు.
రెండోది వచ్చేసి ఈ రాష్ట్రంలో మైనార్టీల కోసము తెలుగుదేశం ప్రభుత్వము షాదీ తోఫా 3.5 సంవత్సరము పక్కకు పడేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ది ఏమీ లేదు. మరి అదేవిధంగా మైనార్టీలకు సంబంధించినవి కాకుండా వేరే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీకి సంబంధించిన అన్ని కార్పొరేషన్లలో కూడా డబ్బులంతా ఏమీ లేవు. ఆ కార్పొరేషన్లు అంతా నిర్వీర్యమైపోయినాయి. మీరు నవరత్నాలు మాత్రం అంతా డబ్బులు కలిపేసి గందరగోళం చేసేసి ఎవరికి మేము నవరత్నాలు ఇచ్చేస్తున్నాం కదా అంటే ఆ ఏ రత్నము ఏం క్వాలిటీదో, ఏ రత్నం వల్ల ఎవరికి లాభమో అర్థం కావడం లేదు ప్రజలకు. ఇటువంటి అంతా చెప్పుకుంటా పోతే మీరు ఏం చేసినారు స్పష్టంగా చెప్పండి. రైతులకు ఏమి ఇచ్చినారు, బీసీలకి ఎంత ఫండ్ ఇచ్చినారు, ఎస్సీలకి ఎంత ఫండ్ ఇచ్చినారు, మరి అన్ని కులాలకు అందరికీ సమానంగా చూసే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునే ఆ కార్యక్రమాలు ఆ ఫండ్ అంతా తీసుకొని పోయి మీరు నవరత్నాలు వాడుకొని ఏం చేశారు? మీరు ముస్లిం పిల్లోళ్ళు విదేశీ విద్య అని పోతాను, ఆ విదేశీ విద్య కూడా మీరు కట్ చేసేసినారు. ఏదో మా పిల్లోళ్ళు ఇక్కడ చదువుకుంటానో చదువులేదు, వేరే చోట పోయి కూడా పేద పిల్లోళ్ళు తక్కువ ఫీజులు వస్తాయని పోయి బయట చదివిస్తున్నారు, అది కూడా లేదు. మరి ఈ రకంగా మీరు ముస్లిమ్స్కు సంబంధించిన విషయాల్లో అభివృద్ధి కోసం చేసిన చంద్రబాబు నాయుడు కార్యక్రమాలంతా కంప్లీట్గా పక్కన పెట్టేసి మరి అన్ని తీసుకొచ్చి నవరత్నాలు కలిపేసి మేము ముస్లిమ్స్కి ఇది ఇచ్చినాము, వాళ్ళకి ఇది ఇచ్చినామంటే ఎవరు ఈడ వినే ఓపికలతో వింటారు అనేది మీరు ఆలోచన చేయాలి. ఇది అభివృద్ధి కార్యక్రమాలను చూసి చెప్తామంటే బాగుంటుంది, కానీ ఏమి చేయకుండా నేను చేశాను చెప్పడం అది చాలా బాధాకరం. ఒక స్థాయి ఎదిగిన తర్వాత రేపు మేము ఉంటామో ఉండమో, కానీ మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కనపడాలా ప్రజలకు. అప్పుడే ఏ రాజకీయ నాయకుడు మనుగడ ఉంటుంది. కానీ మనం ఏదో చెప్పుకుంటా పోతే వింటా పోతాలనే పబ్లిక్ అనేది ఇది చాలా బాగుండదు. ఇంకా చాలామంది ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పు, ఇంకొకటి చేస్తూ ఇది చేస్తూ దానికి వచ్చేసి వాళ్ళు ఏదో రకంగా భూ కబ్జా విషయాల్లో కానీ వాళ్ళు ఏదో తప్పుడు రకాలుగా పోతూ ఉంటే కూడా మీరు ఇటువంటి సమర్థవంతమైన మాటలు మాట్లాడి ప్రజలకు ఏదో తెలియనోళ్ళు అని చెప్పి ఇంకా మనము శతాబ్దాలు మారి టెక్నాలజీ హై టెక్నాలజీతో వెళ్ళిపోతా ఉంటే కూడా మీరు ఇటువంటి పాత మాటలు కొత్తవి చేసి మాట్లాడడం అనేది సమంజసం కాదు. మన జిల్లా కూడా ఏం చేయలేదు, ఈ రాష్ట్రం కూడా ఏం చేయలేదు. మా పిల్లోళ్ళు ఈరోజు వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. మన రాష్ట్రం వదిలేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, హై టెక్నాలజీస్ లేవు, ఏమీ లేవు. మనం ముందు ఏదైనా చేసి చెప్తే బాగుంటుంది. అర్థమైపోయింది ఇప్పుడు మీరు ఏమేమి చేశారో ఏం చేయలేదండి. ప్రజలు ఎంత చెప్పినా చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించాలనే ఆలోచనలో ఉండారు. మైనార్టీలకు ఏం చేశారు, ఏం చేయలేదు. తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీలో ఏం చేశారు అనేది బాగా క్లియర్ కట్గా అర్థమైపోయింది. ప్రజలు నిర్ణయించుకున్నారు ఓట్లు వేసేదానికి, ఎవరు మాకు చేసినారు మేలు వాళ్ళకు మేము వేస్తామనేది ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళకి తెలుసు, ఇంతకంటే ఎక్కువ చెప్పలేము.